వెల్కమ్ టు యాజ్ పర్ అలర్ట్స్. ఫ్రెండ్స్, మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది కదా. దాంట్లో భాగంగా డ్రైవర్ వేకెన్సీస్ చూస్తే వాళ్ళు మొత్తం 28 వేకెన్సీస్ రిలీజ్ చేశారు కదా. ఈ వీడియోలో ముఖ్యంగా 8 విషయాలు ఏమంటే, ఈ యొక్క వేకెన్సీస్ ఏ జిల్లాల్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటు ఇంకేదైనా ఉండాలా, లాంగ్వేజ్ తెలుగు ఒకటి ఉంటే సరిపోతుందా లేదా అడిషనల్గా ఇంక వేరే లాంగ్వేజ్ ఉండాలా, అలాగే అప్లికేషన్ యొక్క ఫీజు ఎంత ఉంటుంది, అలాగే ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఎలా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు, అలాగే శాలరీ డీటెయిల్స్ ఎలాగుంటాయి, అలాగే ఈ యొక్క అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి. ఈ యొక్క వీడియోలో మనం డిస్కషన్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. అలాగే ఒకవేళ మీకు ఈ యొక్క డీటెయిల్స్ మీకు అర్థం కాలేదు, ఇంగ్లీష్లో ఉన్నాయి అనుకుంటే, ఇక్కడ ఈ వెబ్సైట్లో మీకు ఇవ్వబడ్డ తెలుగు అని మీరు ట్యాప్ చేస్తే, ఇక్కడ చూస్తారు కదా ఇంగ్లీష్లో ఉంది కదా, దీని మీద మీరు తెలుగు అని మీరు ట్యాప్ చేస్తే మీకు ఈ యొక్క నోటిఫికేషన్ తెలుగులో వస్తుంది. అప్పుడు మీరు నీట్గా చదవగలరు. నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను కదా, ఆ లింక్ను మీరు ట్యాప్ చేస్తే ఈ యొక్క వెబ్సైట్కి వస్తారు, careergold.co.in వెబ్సైట్కి. ఈ యొక్క వెబ్సైట్లో మీరు లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ చూడవచ్చు. అలాగే ఓన్లీ మీకు 10th క్లాస్ ఉంటే 10th క్లాస్ జాబ్స్ చూడవచ్చు, 12th ఉంటే 12th క్లాస్ జాబ్స్ చూడవచ్చు, అలాగే డిగ్రీ ఉన్న, ఇంజనీరింగ్ ఉన్న, మాస్టర్ డిగ్రీ ఉన్న అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్న, లేదు మెడికల్ సైడ్ జాబ్స్ చూస్తున్నా, ఈ యొక్క మీరు ట్యాప్ చేస్తే మీకు దానికి సంబంధించిన ఉద్యోగాలే మీకు కనిపిస్తాయి. ఒకవేళ అప్రెంటిస్ కానీ ఇంటర్న్షిప్ కానీ మీరు చూస్తున్నా, ఇది కూడా మీరు ట్యాప్ చేస్తే మీకు ఈ యొక్క సంబంధిత ఉద్యోగాలు మీకు కనిపిస్తాయి. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే మీకు ఈ యొక్క నోటిఫికేషన్ వివరాలు ఎలాగ మీకు డిస్ప్లే అవుతున్నాయి కదా. దీంట్లో ముఖ్యంగా ఫ్రెండ్స్, ఇక్కడ మీరు వివరాలు చూడొచ్చు. నోటిఫికేషన్ ఎవరు రిలీజ్ చేశారు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఇక్కడ చూస్తే ఈ యొక్క పోస్ట్ నేమ్ వచ్చి డ్రైవర్, ఓకేనా. టోటల్ వేకెన్సీ వచ్చి 28 చెప్పుకున్నాం కదా. దీంట్లో డిస్ట్రిక్ట్ వైజ్ జిల్లాల వారీగా ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీ ఉన్నాయో మీరు ఇక్కడ చూడవచ్చు. అనంతపూర్ టోటల్ 4, ఈస్ట్ గోదావరి 3, గుంటూరు 2, కృష్ణా 7, కర్నూలు 3, నెల్లూరు 1, ప్రకాశం 1, శ్రీకాకుళం 3, విశాఖపట్నం 3, విజయనగరం 1. ఇక్కడ మీ యొక్క క్యాస్ట్ పరంగా మీరు ఎన్ని పోస్టులు కేటాయించారో మీరు ఇక్కడ చూడవచ్చు. ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ మరి ముఖ్యంగా ఏజ్ లిమిట్ వచ్చి మీకు 1/7/2025 నాటికి గాను మినిమం 18 ఇయర్స్ ఉండాలి, అలాగే మ్యాక్సిమం 42 ఇయర్స్ ఉండాలి. ఒకవేళ మీకు SC, ST, BC, EWS కేటగిరీ ఉంటే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. పర్సన్స్ విత్ డిసబిలిటీ ఒకవేళ ఉంటే 10 ఇయర్స్ ఉంటుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వస్తే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి మస్ట్గా 7th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి, ఆర్ ఈక్వలెంట్ ఏదైనా ఉంటే సరిపోతుంది. దీనికి గాను మీ దగ్గర వ్యాలిడ్ లైట్ మోటార్ వెహికల్ అంటే LMV ఈ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, అలాగే మీకు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈ యొక్క పోస్ట్కి లాంగ్వేజ్ అనంతపురంకి తెలుగు కన్నడ వచ్చి ఉండాలి, చిత్తూరు అయితే తెలుగు తమిళ్ వచ్చి ఉండాలి, అలాగే శ్రీకాకుళంకి తెలుగు ఒరియా వచ్చి ఉండాలి, విజయనగరంకి తెలుగు ఒరియా వచ్చి ఉండాలి. మిగతా ఏ డిస్ట్రిక్ట్ ఉన్నా అన్నిటికీ తెలుగు వచ్చి ఉండాలి. అలాగే ఇక్కడ నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు వచ్చి జనరల్, BC, EWS వాళ్ళకి 800 రూపీస్, SC, ST, PWDకి 400 రూపీస్ ఉంటుంది. ఇది ఆన్లైన్ పేమెంట్, ఓకేనా. ఇంపార్టెంట్ డేట్స్, ఈ యొక్క ఇంపార్టెంట్ డేట్ చూస్తే మీకు అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి 13/5/2025, అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చి 2/6/2025. ఇక్కడ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్, ఎలా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ చూస్తే మొదటగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది 80 మార్కులకి, అలాగే ఇక్కడ స్కిల్ టెస్ట్ ఉంటుంది 20 మార్కులకి. డ్రైవింగ్ మీద ఈ యొక్క పోస్ట్కి శాలరీ ఎలా ఉంటుంది. ఇక్కడ శాలరీ చూస్తే 23,000 నుండి 76,000 వరకు ఉంటుంది పర్ మంత్. ఈ యొక్క పోస్ట్కి ఎలా అప్లై చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇవ్వబడ్డ మీరు ఇక్కడ చూడవచ్చు, అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేసినట్లయితే మొదటగా మీ యొక్క పార్ట్ A ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, OTR ID. అలాగే తర్వాత పార్ట్ B మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని నీట్గా ఫిల్ చేయాలి. అలాగే మీ యొక్క డాక్యుమెంట్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషనే కానీ, అలాగే మీ యొక్క డ్రైవింగ్ లైసెన్సే కానీ, మీ యొక్క ఫోటో సిగ్నేచర్, మిగతా ఏవైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో మీరు అప్లోడ్ చేయాలి. అలాగే దాని తర్వాత మీ యొక్క పేమెంట్ ఏదైతే మీకు రిజర్వేషన్ పరంగా పేమెంట్ ఉందో, ఆ యొక్క పేమెంట్ని, అప్లికేషన్ ఫీని మీరు పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ని సబ్మిట్ చేయాలి. అప్లై చేసే ముందు మొదటగా మీరు తెలుసుకోవాల్సింది ఫ్రెండ్స్, ఇక్కడ నోటిఫికేషన్ PDF ఉంది కదా, దీన్ని మీరు ట్యాప్ చేసిన తర్వాత ఇలా వస్తుంది ఫ్రెండ్స్. మీరు ట్యాప్ చేసిన తర్వాత ఈ యొక్క నోటిఫికేషన్ నీట్గా క్షుణ్ణంగా చదివిన తర్వాత క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత మీరు అప్లై చేయండి, ఓకేనా. ఫ్రెండ్స్, ఒకవేళ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఈ యొక్క జాబ్కి అప్లై చేయాలని ఉంటారు కదా, డ్రైవింగ్ ఉండి జాబ్ కోసం చూస్తారు కదా, వాళ్ళకి వీడియో షేర్ చేయండి, తద్వారా వాళ్ళు అప్లై చేసుకుంటారు. ఫ్రెండ్స్, అలాగే మీ యొక్క విలువైన ఫీడ్బ్యాక్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలపగలరు. అలాగే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ యాజ్ పర్ అలర్ట్స్.